ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జీటీవీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు పంచలింగాల నాగరాజు. కర్నూలు లోక్సభ స్థానానికి కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థిని. వాస్తవంగా బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి గత 50 ఏళ్ళ నుంచి చట్టసభలకు నోచుకున్నటువంటి బీసీ కులాల్లో ఒక ఉపకులమైనటువంటి ఈ కులకులాన్ని ఎంచుకొని పంచలింగాల నాగరాజు అనేటువంటి నాకు ఈ అభ్యర్థిత్వాన్ని లోక్సభ స్థానాన్ని కేటాయించినందుకు మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఎంఎస్సీ బీఈడీ ఎడ్యుకేషన్ చేశాను. ఒక లెక్చరర్గా కొంతకాలం పనిచేసి తదనంతరం సేవారంగం మీద నేను మక్కువతో ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకోవడం జరిగినది. అందులో భాగంగా నేను సేవ చేయాలనే సంకల్పంతో గత 2021 సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక ఎంపీటీసీగా కంటెస్ట్ చేసి కర్నూలు రూరల్ మండలానికి ఎంపీపీగా పోటీ చేసి 1 ఓటు తేడాతో ఓడిపోవడం జరిగినది. అది కూడా నాకు సరైన స్థానం కాదు, ఈ వేదిక కాదు, చట్టసభల్లో ఒక స్థానం అంటూ ఉంటే నేను అనుకున్న విధంగా సేవా మార్గాన్ని చేయవచ్చనే ఒక సంకల్పంతో, ఒక మహాసంకల్పంతో నేను ఎంపీ అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నం చేయడం జరిగినది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అయితేనే మాకు న్యాయం చేస్తుంది బడుగులకు బలహీన వర్గాలకు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని దఫాలుగా గెలవడం జరిగినది. చట్టసభల్లో మాకు స్థానం కల్పించగా 50 ఏళ్ళు అయింది సార్ అని చెప్పి మేము వేడుకోవడం జరిగినది. అందులో భాగంగా ఈ కులకులాన్ని గుర్తించి బస్తిపాటి నాగరాజు అయిన నాకు కేటాయించారు. కాబట్టి నాకు ఈ లోక్సభ స్థానంలో గెలిచిన తదుపరి చట్టసభలో ఉండే ఈ 5 సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా ఒక్కరోజు కూడా విశ్రమించకుండా కర్నూలు పార్లమెంట్ ప్రజల కోసం ఒక 3 అంశాలు మీకు భరోసా ఇవ్వగలను. ముఖ్యంగా మన కర్నూలు పార్లమెంట్ పరిధి సాగునీరు లేక త్రాగునీరు లేక చాలా విలవిల్లాడిపోతుంది. మన రైతాంగం అయితేనేమి, మన ఇంటిల్లి బాధిత త్రాగునీరుకి కూడా నోచుకోలేని పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా 1 ఎకరాకి కూడా సాగునీరుకి నోచుకోలేకపోతున్నాం. వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ అంటేనే వలసలకు కరువుకు నిలయమని రాష్ట్రం అంతా ప్రజానికానికి తెలిసే విషయమే. ఇన్నేళ్ల పరిపాలనలో కూడా సాగునీరుకు ఒక డ్యామ్ అంటూ లేకుండా అయిపోయింది మా కర్నూలు పార్లమెంట్ పరిధిలో. కాబట్టి నేను వచ్చిన తదుపరి ముఖ్యంగా ఈ తుంగభద్ర నది తీరం తప్ప మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఈ తుంగభద్ర నదిని బేస్ చేసుకొని వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, సుంకేశ్వర డ్యామ్ను ఆధునికీకరించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉన్నది. ఈ 3 ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి నాకు ఇచ్చే ఈ చట్టసభలు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 3టిని ఫుల్ఫిల్ చేసి ప్రతి ఎకరాకి సాగునీరు అయితేనేమి, ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి సాగునీరు అయితేనేమి అందించడమే నా మొదటి కర్తవ్యం. అంతేగాక కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక్క పరిశ్రమ అంటూ మనకు లేదు. నేను వచ్చిన తదనంతరం పరిశ్రమల మీద ప్రత్యేక దృష్టి సారించి ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ ఆవశ్యకత ఉందో ఆ ప్రాంతానికి అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు ఎంతైనా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. నేను ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్ను మరో కోస్తా ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నా వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. దయచేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలు మరొక్కసారి ఆలోచన చేసి నయవంచన గురి కాకుండా ఎటువంటి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందని తమరు తెలుసుకొని అతి జాగ్రత్తగా వ్యవహరించి ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మరొక అంశం, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గతంలో ఎంతో అభివృద్ధి చేసింది. మీకు అందరూ తెలిసిన విషయమే, సుపరిచితమైన విషయమే. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎంత విధ్వంసకరమైన పరిపాలన ఉందో తమరందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పరిపాలన అరాచకమైన పరిపాలన పారత్రోలి అభివృద్ధి సంక్షేమాన్ని 2 జోడితుల మాదిరిగా పరిగెత్తించేటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీని తమరందరూ ఎన్నుకొని అఖండ మెజార్టీతో
1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో అటువంటి ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీని గెలిపించగలరని ఆశిస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, గతంలో మేము చూసాం కదా అని అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వంతో ఒక్కసారి కంపేర్ చేసుకొని సరిచూసుకోగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేస్తుందో కూడా ఆల్రెడీ మేనిఫెస్టో మా పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే మినీ మేనిఫెస్టోని వెళ్ళడం జరిగినది. సంపూర్ణమైన మేనిఫెస్టో ఎలక్షన్స్ ముందు వస్తుంది. మినీ మేనిఫెస్టోలో భాగంగా కూడా యువతకు ఆల్రెడీ 29 లక్షల ఉపాధి ఇస్తా అని చెప్పేసి కూడా అవకాశం ఇచ్చారు. ఒకవేళ లేట్ అయిన పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. అదేగాక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని రెండో అంశం చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మోసం చేశారు. ప్రతి విద్యార్థికి నేను 15,000 ఇస్తానని చెప్పేసి 3 పిల్లలింటికి కూడా ఆయన 45,000 ఇవ్వకుండా 15,000 ఇచ్చి ప్రజలను నయవంచన గురి చేశారు. కాబట్టి అలా జరగకుండా తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇచ్చుకుంటూ పోతుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అంతేగాక ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తుందని చెప్పేసి మూడో అంశంగా చెప్తున్నాను. అదేగాక ప్రతి ఇంటికి గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పేసి మా అధ్యక్షుల వారు చెప్పారు. మరియు ప్రతి మహిళకు నెలకు, ఎందుకంటే ముస్లిం మైనార్టీ వర్గాలు తినవి చాలామంది ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అలాంటి వాళ్ళని కూడా, అలాంటి మహిళలను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏం చేసుకోలేరు, వాళ్ళ యొక్క ఖర్చులకు కొంత ఫండ్ ఉండాలని చెప్పేసి ఒక మహాసంకల్పంతో నెలకు 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేస్తానని చెప్పేసి కూడా చెప్పినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. అంతేగాక ఈ మహిళా రంగానికంతా ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి గొప్ప అవకాశం. ఇవన్నీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా ఈ 6 సూత్రాలు చెప్పడం జరిగినది. ఇవే కాక తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మేనిఫెస్టో అతి త్వరలో విడుదల చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ ఆలోచన చేసి ఎవరైతే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు జోడెద్దుల మాదిరిగా పరిగెత్తించి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారో అటువంటి నాయకత్వాన్ని మీరందరూ ఎంచుకుంటారని చెప్పేసి మరొక్కసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.